నా పేరు యాసిన్. ముస్లింల మధ్య ఐక్యత తగ్గుతుంది, అందుకు గల కారణాలు. సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో, నిజంగా ఐక్యత, యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, యూనిటీ స్ట్రెంగ్త్ అని చెప్పారు. ఐకమత్యమే మహాబలం. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే ఓడిపోతారు. మనం విన్నాం కదా ఐకమత్యం. ఐకమత్యంగా ఉంటే ఏమవుతుంది అంటే మన హక్కుల్ని మనం సాధించుకోగలుగుతాము, మన హక్కుల గురించి మనం పోరాటం చేయగలుగుతాము. ఐకమత్యంగా ఉంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూర అన్ఫాల్ నంబర్ 8 ఆయతం 46లో తెలియజేస్తున్నాడు, విశ్వాసులారా మీరు పరస్పరం గొడవలు పెట్టుకున్నట్లయితే మీరు పిరికి వారైపోతారు, మీ యొక్క శక్తి సన్నగిల్లిపోతుంది. కాబట్టి మీరు విభేదాలలో పడకండి, ఐక్యమత్యంగా ఉండండి అని ఇస్లాం అంటుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1715 హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఏ జమాత్ అయితే ఐక్యమత్యంగా ఉంటుందో, ముస్లింలు కలిసికట్టుగా ఉంటే అల్లా యొక్క అనుగ్రహం ఆ జమాత్ పై ఉంటుంది. ముస్లింలంతా కూడా ఒకే కట్టడం యొక్క వివిధ భాగాల లాంటి వారు. ఆ కట్టడంలోని ఒక భాగం మరొక భాగానికి ఊతం అందిస్తుంది. కాబట్టి మీరంతా కలిసికట్టుగా ఉండండి అని ఇస్లాం తెలియజేస్తుంది. కాబట్టి ఇస్లాంలో యూనిటీ కేవలం ఇస్లాంలో కాదు, ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లింలకు కూడా యూనిటీ రావాలి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని జమాతులో కూడా యూనిటీ రావాలి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనమంతా ఐక్యమత్యంగా ఉంటూ మన యొక్క హక్కుల్ని మనము సాధించుకోవచ్చు. అయితే చూడండి, ఒక చిన్న విషయం చెప్తాను. ఐకమత్యం యొక్క పవర్ ఏంటంటే, మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఒక డాగ్ కనిపించింది, ఒక కుక్క కనిపించింది, ఒక రాయి వేస్తే కుక్క పారిపోతుంది. అదే రాయిని కనుక మీరు తేనె తట్టుపై విసిరినట్లయితే మీరు పారిపోతారు. ఎందుకంటే ఆ తేనె తీగల యొక్క ఐక్యత, వారి యొక్క సమూహం కారణంగా మనం భయపడిపోతాం. నిజంగా చెప్పాలంటే కుక్క ముందు తేనెటీగ ఒక చిన్న జీవి, కానీ తేనె తట్టుపై మీరు రాయి విసిరితే ఆ తేనె తట్టు యొక్క తేనెల సమూహం ఏదైతే వస్తుందో ఆ సమూహానికి మనిషే భయపడి పారిపోతున్నాడు. ఎందుకు భయపడి పారిపోతున్నాడంటే ఆ తేనె తీగలు ఉన్నటువంటి ఐక్యత, యూనిటీ ఈరోజు మన జమాతులో ముస్లింలలో లేని కారణంగా ప్రతి చిన్న వ్యక్తి కూడా ఈరోజు ముస్లిం సమాజం భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి యూనిటీ ఈ స్ట్రెంగ్త్. కలిసి ఉంటే కలదు సుఖం, ఐక్యమత్యమే మహాబలం, విడిపోతే ఓడిపోతారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ముస్లిం, ప్రతి జమాతులకు, ఫిర్ఖాలకు అతీతంగా ఐక్యమత్యంతో ఉంటేనే వారు తమ యొక్క హక్కుల్ని వారు కాపాడుకోగలుగుతారు, వారి యొక్క హక్కుల్ని వారు సాధించగలుగుతారు, వారి యొక్క ఉనికిని వారు కాపాడుకోగలుగుతారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఐక్యమత్యంతో ఉండే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.